అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా యుఎస్ కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు. బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. కాగా బురుండి, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజులా వంటి మరో 7 దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించగా తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే తమ మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2017లో యూరప్లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం, సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేమని స్పష్టం చేశారు. అందుకే ఈరోజు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా అని ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు. అయితే ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. ఈ ప్రకటనపై వెనిజులా మంత్రి డియోస్టాడో క్యాబెల్లో స్పందించారు. యుఎస్లో ఉండటం వెనిజులా ప్రజలకు మాత్రమే కాదు, ఎవరికైనా ప్రమాదమే అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమ దేశ పౌరుడు అగ్రరాజ్యంలో పర్యటించవద్దని సూచించారు. ఇక ట్రంప్ చేసిన ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.